హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను నా స్టైల్లో అల్లం పచ్చడి చేస్తున్నాను, చూపిద్దామని. వేరే ఫోన్లో తీసాను, కానీ అది ఎందుకో ఆగిపోయింది సడన్గా. అందుకు మీకు ముందు నుంచి ఇందులో చూపించలేకపోతున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకుని జీలకర్ర ధనియాలు వేయించుకున్నానండి. ఇట్లా ధనియాలు జీలకర్ర వేగిపోయినాక ఇలా తీసుకోవాలి. దీంట్లో కావాల్సిన జీలకర్ర, అదేంటి ధనియాలు, ఎండుమిర్చి, అల్లము, చింతపండు, బెల్లము, సాల్ట్ అండి. చింతపండు వేసుకోవాలి దీంట్లో. నేను పెసరట్టు చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్, దానికి కాంబినేషన్ అనమాట. పెసరట్లోకి అల్లం పచ్చడి బాగుంటుంది. తర్వాత కొంతమందికి పెసరట్టు అవి పెద్ద వయసు వాళ్ళకి అరగవు కదా. ఈ అల్లం పచ్చడితో తింటే ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం అలా ఏం లేకుండా చక్కగా అరిగిపోతుంది అనమాట. అల్లం పచ్చడి కాకుండా పల్లీల పచ్చడి ఇంకేదన్నా చేసుకున్నామంటే ఇది హెవీ ఉంటుంది, అది హెవీగా ఉండి అరగదు, కొంచెం ఇబ్బంది పడతారనమాట. కొంచెం పెద్దవాళ్ళనే కాదు, చిన్నపిల్లలకు కూడా గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వచ్చేస్తున్నాయి కదా. పుట్టిన పిల్లల కాడి నుంచే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ ఫామ్ అయిపోతుంది. బైబర్త్ కడుపులోంచే వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయిపోతుంది. అల్లం ఇలా కడిగేసి పొట్టు తీసేసుకుని కట్ చేసి పెట్టుకున్నాము. చాలా రోజులు నిల్వ ఉంటుందండి ఇది. మనం ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చక్కగా తినవచ్చు. పెసరట్లకనే కాదు, ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. వేడి అన్నంలో తింటే కొంతమందికి అజీర్తి అరగకపోవడం అలా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఒక 10 days ఇలా పచ్చడి చేసుకొని వేడి అన్నంలో చక్కగా కొంచెం వేసుకొని తింటే ఈ అజీర్తి అరగకపోవడము, తిన్న వెంటనే గ్యాస్ ఫామ్ అయిపోయి టేపులు వస్తాయి. అదేవిధంగా మనం తిన్నదే ఇట్లా గొంతులోకి వచ్చినట్టు అలా టేపులు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటివి అన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అంతేనండి, ఇలా వేపేసుకొని చక్కగా అల్లం కూడా ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఇది చూడండి చింతపండు, ఈ చింతపండు వాటర్లోనే బెల్లం కూడా ఇందులో వేసేస్తే కరిగిపోతుంది అన్నమాట. బెల్లం నల్లగా ఉందంటే నేను ఎక్కువ ఫ్రెష్ వాడనండి, ముందే తెచ్చి పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను. అందుకని కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఫ్రెష్ దానికన్నా కూడా పాత బెల్లము మంచిదన్నమాట. ఓకేనండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే.